నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను విజయ. ఉత్తరప్రదేశ్ మీరట్కు చెందిన 22 ఏళ్ల మహమ్మద్ కైఫ్ పబ్జీ ఆడుతూ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఇక అధిక రక్తపోటు కారణంగా మెదడులో రక్తస్రావం జరగడమే ఈ మరణానికి కారణమని వైద్యులు నిర్ధారించారు. గేమ్ ఆడుతుండగా ఒత్తిడికి గురై కైఫ్ అకస్మాత్తుగా పడిపోయాడు. ఇక వివరాల్లోకి వెళ్తే పబ్జీ గేమ్ ఇది సాధారణంగా ఆడే ఆట అయినప్పటికీ ఈ పబ్జీ గేమ్కు బానిసైన వారి పరిస్థితి ఎలా ఉండేదో మనం ఇప్పటికే చాలా సంఘటనలు చూసాం. పగలు రాత్రి తేడా లేకుండా పబ్జీ గేమ్ ఆడుతూ అందులో నుంచి బయటకు రాలేక అదే ఉచ్చులో చిక్కుకున్న వారిని మనం చాలా మందిని చూసాం. అయితే తాజాగా ఇదే పబ్జీ గేమ్ ఇప్పుడు మరో ప్రాణం తీసింది. అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన తోటి వారు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతని రక్తపోటు అంటే బీపీ 300 దాటినట్లు డాక్టర్లు గుర్తించారు. పరిస్థితి విషమించడంతో కైఫ్ను ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల పాటు మృత్యుతో పోరాడిన కైఫ్ ఆదివారం చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అధిక రక్తపోటు వల్ల మెదడులోని రక్తనాళాలు చిట్లి అంతర్గత రక్తస్రావం జరగడం వల్లే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన మరవక ముందే గజియాబాద్లో మరో విషాదం చోటు చేసుకుంది. భారత సొసైటీలో నివసిస్తున్న 3 సోదరీమణులు కొరియన్ డ్రాగ్ గేమ్కు బానిసలై 9వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కైఫ్ ఎప్పుడు మొబైల్ ఫోన్తోనే గడిపేవాడు. గేములు ఆడడంతో పాటు వీడియో రీల్స్ చేసేవాడు. వద్దని ఎన్నిసార్లు మందలించినా వినేవాడు కాదు. కైఫ్ తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. ఇక ఆన్లైన్ గేమ్ల పట్ల యువత విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల మొబైల్ వినియోగంపై నిఘా ఉంచాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక గతంలో కూడా రిఫేంద్ర అనే 15 ఏళ్ల బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. వీరి తండ్రి బేతి సంతోష్ బైంసాలో నివసిస్తూ చిన్న వ్యాపారం చేస్తున్నారు. రిషేంద్ర పబ్జీ గేమ్కు తీవ్రంగా అలవాటు పడ్డాడు. అతని తల్లిదండ్రులు వీడియో గేమ్కు వదిలేసి చదువుపై దృష్టి పెట్టాలని పలుమార్లు హెచ్చరించారు. 3 రోజుల క్రితం అతని మొబైల్ ఫోన్ను తీసుకున్నారు. గేమ్ ఆడకుండా చేశారు. అయితే అప్పటికే గేమ్కు పూర్తిగా బానిసగా మారిన రిషేంద్ర మొబైల్ లేకపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. ఆగస్టు 21, 2025న ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా పబ్జీ అడిక్షన్ కారణంగా ఆత్మహత్యలు నమోదయ్యాయి. మొబైల్కు బానిస కావడం, వీడియో గేమ్స్కు అలవాటు పడడంతో దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 2020లో జరిగిన ఓ సర్వేలో 65% మంది 20 ఏళ్లలోపు పిల్లలు ఆన్లైన్ గేమ్ల కోసం ఆహారం, నిద్రను సైతం పట్టించుకోవడం లేదని గుర్తించారు. వీడియో గేమ్ అడిక్షన్, ముఖ్యంగా పబ్జీ, ఫ్రీ ఫైర్, ఫ్యాంటసీ గేమ్ల వల్ల గేములు యువతలో మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ, ఆత్మహత్య ప్రవృత్తిని పెంచుతుందని నిపుణులు గుర్తించారు. రోజుకు 5 గంటలకు మించి గేమింగ్ చేయడం అడిక్షన్గా పరిగణిస్తున్నారు. ఆన్లైన్ గేమ్ అడిక్షన్ కారణంగా ఒబేసిటీ, నిద్రలేమి, ఆకలి తగ్గడం, సామాజిక విముఖత, చదువుపై ఆసక్తి తగ్గడం వంటి సమస్యలు పెరుగుతాయి. 2024లో హైదరాబాద్లో ఒక డిగ్రీ విద్యార్థి పబ్జీ అడిక్షన్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలు ఆన్లైన్ గేమ్ అడిక్షన్ ప్రమాదాలను గుర్తు చేస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల గేమింగ్ అలవాట్లను దగ్గరగా పరిశీలించాలని, వారి మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాని నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సౌదీ హెల్ప్ లైన్ 1800-233-3330కి ఫోన్ చేయవచ్చు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కూడా 1800-599-0019 హెల్ప్ లైన్ నెంబర్కి కూడా 13 భాషల్లో నిర్వహిస్తుంది. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా
08026999500. మానసిక ఒత్తిడికి వీరు పరిష్కారాలు చూపిస్తారు.